జై శ్రీరామ్. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నేను పెడుతున్నటువంటి మెసేజ్లకి నా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్లు, హిందూ బంధువులు స్పందిస్తూ వారి యొక్క స్తోమతను బట్టి ఆర్థిక సహాయం చేస్తున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కొత్త ఫోన్ కొనడానికి మొత్తం మీద డబ్బులు జమ అయినవి. ఫోన్ ఆర్డర్ చేశాము, ఒక వారం రోజులు పట్టవచ్చు. జై శ్రీరామ్. మీరు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి ముందుకెళ్తా ఉన్నాను. క్రైస్తవ పాస్టర్లు చేస్తున్నటువంటి మోసాల గురించి, బైబిల్ గురించి, బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని, అంటే బైబిల్లో మంచి ఏమున్నది, చెడు ఏమున్నది కూడా తెలియచేయాలని నేను అనుకుంటున్నాను. వారి యొక్క క్రైస్తవ మతాన్ని కించపరచాలని కానీ, వారి మనోభావాలు దెబ్బతీయాలని కానీ నేను అనుకోవడం లేదు. కానీ బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా, అందులో మంచి ఏమున్నది, చెడేమున్నది, క్రైస్తవులు చేస్తున్నటువంటి పొరపాట్లు ఏమిటి, పాస్టర్లు నడుస్తున్నటువంటి మార్గాలు ఏమిటి, వారు చేస్తున్నటువంటి వ్యక్తిగత విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను క్రైస్తవ ప్రపంచానికి, నా హిందూ ప్రపంచానికి తెలియచేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. అందుచేత యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అనేకమైనటువంటి కష్టాలు గుండా ఈ ఛానల్ని నడిపించడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. ఓ పక్క పాపని కాలేజీ చదివిస్తూ ఉన్నాను. ఫీజులు కట్టాలి, ఆటో ఛార్జీలు కట్టాలి, రెంట్ కట్టుకోవాలి, ఇటు పని చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాం. జై శ్రీరామ్. మీ అందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా చూసి వెళ్ళిపోకుండా మీ యొక్క స్తోమతను బట్టి ఈ ఛానల్కి సపోర్ట్గా, అండగా, మెంబర్లుగా చేరండి. ఆర్థిక సహాయం చేయండి. కింద ఫోన్పే నెంబర్ ఉంది, సహాయం చేయండి. జై శ్రీరామ్. ఎందుకంటే ఇది నా బాధ్యత కాదు, మీ అందరి యొక్క బాధ్యత. అందులో నేను కూడా ఒకడిని, నా బాధ్యత. జై శ్రీరామ్. మన ధర్మాన్ని గురించి చెప్పవలసింది అందరి మీద ఉంది, నా మీద ఉంది. ఇది నా వ్యక్తిగత సంబంధించింది కాదు, మన హిందువులందరికీ, మొత్తం క్రైస్తవ ప్రపంచానికి, హిందూ ప్రపంచానికి కూడా చాలా అవసరం. నేను ఎక్స్ పాస్టర్గా ఎందుకు మీకు సాక్ష్యంగా ఉన్నానంటే, నా వ్యక్తిగత సమస్యలను తెలియచేయాలి, నా సాక్ష్యాన్ని తెలియచేయాలి, క్రైస్తవం నుంచి ఎలా బయటకు వచ్చాను, ఎందుకు వచ్చాను, అందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా తెలియజేయవలసి ఉంది. జై శ్రీరామ్. కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల, కొన్ని ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, కష్టాల వల్ల, సమస్యలను ఎదుర్కొంటూ ఎక్కడికి కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎవరో ఇంటర్వ్యూ చేయమని పిలిచేస్తే అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేసేంత పరిస్థితిలో నేను లేను. కారణం ఏంటంటే వెనకాల కొన్ని హుక్కులు తగులుకొని ఉన్నాయి, వాటి నుంచి నేను విడిపించుకోవాలి. అదేంటో కూడా తెలియజేస్తాను. అయితే ప్రియ సహోదరులారా, సహోదరి, ఎక్కడైనా సరే పాస్టర్లు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు, యేసుక్రీస్తే సత్యం, ఇక ఏ దేవుడు లేడు అని ప్రకటిస్తూ ఉన్నారు, సువార్తలు ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు? వాళ్ళు ఎందుకు ప్రతి ఒక్కరు కూడా సువార్త మీద ఎందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు? కారణం ఏంటి? ఈ విషయాలన్నింటిని కూడా నేను మరో వీడియోలో తెలియజేస్తాను. అంతేకాకుండా క్రైస్తవ సహోదరులు, పాస్టర్లు సువార్త ప్రకటించే ముందు నేను మీకే చెప్తున్నాను, క్రైస్తవులకు, పాస్టర్లకు నేను తెలియజేసేది ఏంటంటే, మీరు మీ సువార్తను, రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, మేము సువార్తను ప్రకటించుకోవచ్చు అని మీరు అంటూ ఉన్నారు. మీరు సువార్తను ప్రకటించుకోవచ్చా, మీ హక్కుల గురించి ప్రకటించుకోవచ్చా అన్నది నేను తర్వాత తెలియజేస్తాను. మీరు ఎక్కడైనా సరే సువార్త ప్రకటించుకునే ముందు మీరేం చేయాలంటే, ఒక వ్యక్తిని క్రైస్తవంలోకి లాగే ముందు, వారికి సువార్త ప్రకటించే ముందు వారి యొక్క ఎస్టీ, ఎస్సీ హోదాలను కూడా ఎలా పోగొట్టుకుంటారు అన్నది కూడా ముందుగా తెలియచేయండి. ప్రభుత్వ యొక్క హోదాల గురించి, ప్రభుత్వ యొక్క రిజర్వేషన్ల గురించి, హక్కుల గురించి ముందుగా క్రీస్తును కాదు, హక్కుల గురించి ప్రకటించండి. ఎక్కడైనా సువార్తలు ప్రకటించే ముందు వారి యొక్క హిందువులు పోగొట్టుకునే హోదాలు, హక్కులు, రిజర్వేషన్లు అన్నింటినీ కూడా యేసుక్రీస్తుని నమ్మితే ఇవన్నీ మీరు పోగొట్టుకుంటారు. కనుక మీరు నిజంగా అవన్నీ పోగొట్టుకొని, అవన్నీ వదులుకొని యేసుక్రీస్తును
నమ్ముకుంటారా అని మీరు తెలియచేయండి. అవి ప్రభుత్వం యొక్క చట్టాల గురించి, వాళ్ళు చేసినటువంటి అమలు గురించి తెలియచేయకుండా సువార్తను ప్రకటించి గుడ్డిగా వాళ్ళకి బాప్తిజాలు ఇచ్చి క్రైస్తవుల్లో కలిపేసి ఆ తర్వాత మా ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తూ ఉంది, ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుందని చెప్పి పాస్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరినీ రెచ్చగొట్టి నిరహార దీక్షలు ధారణాలు చేయడానికి కొంతమంది అబద్ధ బోధకులు పాస్టర్లు వారిని మోసం చేస్తూ ప్రేరేపిస్తూ ప్రభుత్వం మీద తిరగబడేటట్లు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ చట్టాలకి వ్యతిరేకంగా ఏ మతం కానీ ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదని నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రభుత్వ అమలు చేసినటువంటి చట్టాల గురించి, రిజర్వేషన్ల గురించి, ఎస్సీ ఎస్టీ హోదాల గురించి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి తీర్పులను కూడా పాస్టర్ల దృష్టిలో పెట్టుకొని సువార్తకు ముందు చెప్పండి. ఓ హిందువులారా, మీరు క్రైస్తవులకు రావాలంటే, యేసుక్రీస్తు నిజదేవుడు ఒప్పుకోవాలంటే, మీరు నమ్మాలంటే మీరు ఇన్ని రిజర్వేషన్లు ఈ హోదాలన్నీ కూడా కోల్పోతారు. మీకు ఇష్టమైతేనే యేసుక్రీస్తుని నమ్ముకోండి అని ముందుగా పాస్టర్లు బోధించాలి. ఇది హిందువులు కూడా తెలుసుకోవాలి. హిందువులు ఏమీ తెలుసుకోకుండా, రాజ్యాంగ హక్కుల గురించి తెలుసుకోకుండా క్రైస్తవులకు వచ్చేసి మేము మోసపోయామని చెప్పి హిందువుల మీద తిరగబడడం, ప్రభుత్వ చట్టాల మీద తిరగబడడం చాలా తప్పని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోలు వస్తాయి. ఎవరు ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉన్నారో, ప్రభుత్వ చట్టాల అమలులో ఉన్నటువంటి విషయాల గురించి కూడా నేను తెలియజేస్తాను. ఈ వీడియో అంతే. మరొక వీడియో. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.